హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో హెల్తీగా ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నాం. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. తర్వాత కాజు కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ వేసుకోవాలి. తర్వాత మేమైతే ఇక్కడ వాల్నట్స్ యాడ్ చేసాము అన్నమాట. నెక్స్ట్ అయితే కొన్ని బాదం వేసుకోవాలి. తర్వాత కొంచెం పిస్తా కూడా వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర పంప్కిన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్ అలా ఉంటే వేసుకోవాలి. తర్వాత కొంచెం రోస్ట్ అయినాక కొంచెం కూల్ చేసి ఇలా గ్రైండర్లో మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేయాలి. సో ఇట్లా పౌడరీగా అవుతుంది. మరీ ఫైన్ పౌడర్ లేకుండా కొంచెం క్రంచీగా ఉన్న పౌడర్ చేసుకోండి. తర్వాత ప్యాన్ తీసుకొని జాగ్రీ పౌడర్ వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాము మేము. కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఇలా స్టీర్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు బాయిల్ చేయాలి. కలపాలి మళ్ళీ. అందుకని ఇప్పుడు మనము ఇలా కొంచెం బాయిల్ అయ్యాక చూడండి, ఇలా మెప్పి ఇలా చూడాలి. బాయిల్ చేసుకోండి. ఈ పౌడర్ని దాంట్లో కలిపేసి మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకా 2 minutes కొంచెం మిక్స్ చేయండి. తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డు లెక్క చేసుకొని కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా హెల్త్కి మంచిది. రోజు 2 పెట్టవచ్చు స్నాక్స్కి పిల్లలకి. లేకపోతే డ్రై ఫ్రూట్స్ పిల్లలు తినడానికి ఇలా చేసి పెడితే మంచిగా తింటారు. ఆ పిల్లలు స్ట్రాంగ్గా కూడా అవుతారు. సో